విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో గల ఎస్టీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజ్. వసతి గృహంలో ఉన్న అనేక సమస్యలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వసతి గృహాన్ని ఆయన సందర్శించే సమయానికి విద్యార్థులు ఎక్కువ మంది సెల్ ఫోన్లతోనే గడపడం ఆయన గమనించారు. హాస్టల్ వార్డును అందుబాటులో లేకపోవడం వల్లే విద్యార్థులు ఇలాంటి అలవాట్లకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డును ఎప్పుడు అందుబాటులో ఉండరని, భోజనం కూడా మెనూ ప్రకారం ఉండదని విద్యార్థులు ఎమ్మెల్సీకి తెలియజేశారు. దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన భోజనంలో తల వెంట్రుకలు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు హాస్టల్లో అందుబాటులో ఉన్న వార్డుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశించారు. చూస్తున్నా ఇలా కాకపోతే కాలేజీలు నడిచి కదా ఆ రోజుల్లో చాలా మంది ఏజెన్సీల పిల్లలందరూ అటెండెన్స్ మెయింటైన్ చేసి చాలా వార్డెన్ గారు ఎంతమంది అని చెప్పారు? 250 మంది బిర్యానీ ఉండేవన్నారు సార్. మధ్యాహ్నం బిర్యానీ ఉండేరా? మధ్యాహ్నం ఇచ్చారు. ఇదిగోండి బాయ్స్ హాస్టల్కి మరి విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఉంటారు. స్టూడెంట్స్ అడిగితే ఎన్రోల్మెంట్స్ నియర్లీ 400 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. మరి ఎంతమంది ఉన్నారని స్టడీ అవర్స్ టైం ఏదైతే 6 to 7:30 టైం ఉందో ఆ టైంలో వస్తే 104 మంది మాత్రమే హాస్టల్లో ఉండడం జరిగింది. నేను వచ్చే టైంకి ఒక 15-20 మంది తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా పుస్తకాలు తీసిన పరిస్థితి అయితే కనిపించలేదు. అందరూ సెల్ ఫోన్స్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని గైడ్ చేసి చూసి వాళ్ళకి బాధ్యత చెప్పేవాళ్ళు ఎవరో ఇక్కడ లేక. మరి వార్డెన్ గారు ఏమయ్యారంటే, వార్డెన్ గారు రావరండి, వారానికి వస్తారు, 2 సార్లు వస్తారు. చికెన్ పెట్టిన రోజు సండే అలాగే ట్యూస్డే చికెన్ పెడతారు, ఆ రోజే వస్తారని చెప్పడం జరిగింది. అందరూ కూడా మరి ఇక్కడ భోజనాలు అయ్యి బాగోవడం లేదని చెప్పడం. మరి నేను కిచెన్కి వెళ్ళాను, నేను కూడా భోజనం చేశాను. వంట ఆయన అయితే మాత్రం ఇచ్చిన సామాన్లు బాగానే వండుతున్నాడని నాకు అనిపించింది. ఎందుకంటే అతను చెప్పేది ఏంటంటే వంటకు సామాన్లు ఇస్తే కదండి మేము రుచికరంగా వండగలుగుతాం, లేకపోతే లేదని చెప్పడం. అలాగే వార్డెన్ గారు ఏ రోజు కూడా బాధ్యతగా పట్టించుకోలేదు. ఏమన్నంటే సీనియర్స్ చూసుకుంటారులేండి అని చెప్పడం జరుగుతుంది. అలాగే మెనూ ప్రకారం అయితే ఇక్కడ ఏది కూడా ఇవ్వడం లేదు. అలాగే ఇక్కడ వీళ్ళు ఎవరికి కూడా బెడ్స్ అవి కూడా ఎక్కడ లేవు. గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇక్కడ పిల్లలందరికీ కూడా మరి ఆ బంక్ బెడ్స్ ఏమైనా ఇచ్చే ఏర్పాటు అయితే చేయడానికి కూడా నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇంత బాధ్యత లేని వార్డెన్లు అందరూ ఉంటే, వార్డెన్లు ఇలాగే ఉంటే అందరూ కూడా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానని తెలిసి చాలా చోట్ల నుంచి నా దగ్గర ఉన్న చుట్టూ మిత్రులుగా ఉన్నాయి, నాకు కూడా ఫోన్ కాల్స్ రావడం జరిగింది. సార్ మా హాస్టల్కి రండి, మా హాస్టల్కి రండి అనే పరిస్థితికి అప్పుడే వచ్చారు. ఈ వార్త అప్పుడే బయటికి వెళ్ళడం జరిగిపోయింది. ఆ పరిస్థితిలో ఉన్నారు. అందరూ కూడా ప్రజాప్రతినిధులు బాధ్యతగా తమ ప్రాంతాల్లో ఉన్న హాస్టల్ అన్నకి విజిట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే కలెక్టర్ గారిని కూడా ఈ విషయం మీద ఒక ఎంక్వైరీ పెట్టి ఏదైతే ఇక్కడ బాధ్యత లేరని వార్డెన్ అంటా ఉన్నారో ఆవిడ కూడా కొన్ని బాధ్యత వచ్చేటట్టు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.